ఈరోజు ఒక గొప్ప మహిళల హక్కుల కోసం, మన ఆడబిడ్డల హక్కుల కోసం కవితక్క చేసినటువంటి ఈ కార్యక్రమానికి, దీక్షా కార్యక్రమానికి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. మరి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఏదైతే జీవో నంబర్ 3ని రద్దు చేయాలి, 41 జీవో నంబర్ 41ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కవితక్క గారు మరి తెలంగాణ ఆడబిడ్డల కోసం ఆకాశంలో సగమని, మరి మహిళలకు సాధికారత రావాలని చెప్పేసి మరి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళల హక్కులని మరి కాలరాస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో గతంలో ఏదైతే మరి మన ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఉన్నటువంటి రిజర్వేషన్లని తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, హేయమైన చర్య. అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి గతంలో మరి రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మరి ఆడబిడ్డల హక్కుని రక్షించే ఒక తండ్రిలాగా మరి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల హక్కులు రక్షించడం కోసము వారు హైకోర్టులో మరి పిటిషన్ వేసి వారికి ఆడబిడ్డల రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భం. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు, మరి సోనియా గాంధీ పేరు చెప్తారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు, మరి ప్రియాంక గాంధీ గారి పేరు చెప్తారు. కానీ మహిళల సందర్భానికి వచ్చేవరకనే మరి మహిళల హక్కులను కాలరాచడం కోసము ఏకాఏకిన మరి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా మరి ఆ హక్కుని కాలరాయడం కోసము హైకోర్టులో రాత్రికి రాత్రి మరి పిటిషన్ని విత్డ్రా చేసుకొని మరి జీవో నంబర్ 3 ద్వారా మరి ఆడబిడ్డలకు హక్కులను కాలరాసే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా ఆడబిడ్డలకు వ్యతిరేకమైనటువంటి చర్యను చేపడుతుంది. దీనివల్ల ఇప్పటికే అరోకరగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కానీ మరి మహిళలు, మన ఆడబిడ్డలు బయటకు రానటువంటి సందర్భము, ఆడబిడ్డల్ని చదువుకోలేని సందర్భము, మరి కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ద్వారా, గురుకులాల ద్వారా మరి ఆడబిడ్డలకు అనేక రకాల మరి ప్రోత్సాహాలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడబిడ్డల చదువుల కోసము, ఆడబిడ్డలు ఉద్యోగాల్లో రావడం కోసము కృషి చేసిన సందర్భాన్ని కాలరాయడం కోసము మరి రేవంత్ రెడ్డి గారు ఈ పద్ధతిలో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనందరం కూడా ముక్త కంఠంతో మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. జీవో నంబర్ 3ను రద్దు చేసి మన ఆడబిడ్డలందరికీ కూడా 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన ఇళ్ళలో అందరూ కూడా మన బిడ్డలు ఇలా, మన చెల్లెళ్ళ బిడ్డలు కానీ, మన అన్నల బిడ్డలు కానీ, మన పిల్లలు కానీ ఇలా ఉద్యోగాలు పొందడం కోసము మరి చాలా శ్రమ పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఆడబిడ్డలు రావాల్సిందే. ఆడబిడ్డలు ముందుకు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. ఆడబిడ్డలు చదువుకోకుండా, ఆడబిడ్డలు ఉద్యోగాలు చేయకుండా, ఆడబిడ్డలు పాలించకుండా ఈ దేశం బాగుపడదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, అన్ని సమస్యలు తెలుసు. కుటుంబం ఒక ఆడబిడ్డ కనుక చదువుకుంటే మరి పిల్లల్ని చదివిస్తుంది, తన కుటుంబాన్ని బాగు చేసుకుంటుంది. అట్లాగే ఆడబిడ్డలకి అన్ని సమస్యలు తెలుసు. మనకంటే కూడా, మగవాళ్ళ కంటే కూడా మన తల్లులకు ఎక్కువ తెలుసు. మనం తల్లుల్ని ప్రేమిస్తాం కానీ మరి మన భార్య దగ్గరికి వచ్చేవరకనే మనం పెత్తనం చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. మనందరం కూడా పితృస్వామిక సమాజంలో ఉన్నాము. ఎక్కడో సందర్భంలో ఎంత సాధికారత కోసం ప్రయత్నం చేసినా మనం కూడా అదే భావజాలంలో కొట్టుకోబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆడబిడ్డల నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కవితమ్మ ఇయ్యాల తెలంగాణ జాగృతి ద్వారా గతంలో మరి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామై మరి ప్రతి సందర్భంలో మరి మనందరి హక్కుల కోసము, దేశంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూనే మహిళలకు, ఎందుకంటే తాను మహిళ కాబట్టి మహిళా హక్కుల కోసము ముందుకు వస్తూ ఉన్నది. అదేవిధంగా గతంలో కూడా ఢిల్లీలో మరి దేశంలో మరి చాలా సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం జరిగింది. మరి మహిళలకు రిజర్వేషన్ కావాలి, అట్లాగే ఆ బడుగు బలహీన వర్గాలకు కూడా సబ్కోట కావాలని చెప్పేసి ఢిల్లీలో మన అక్క, మన తెలంగాణ ఆడబిడ్డ మరి ఈ దేశంలో ఆడబిడ్డలందరికీ మరి రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు మొన్న
ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారానే నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి మెట్టు దిగి మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. వారు ఏది చేసినా ఖచ్చితంగా చేస్తారు. ఆడబిడ్డ మన రుద్రమాదేవి లాగా, మన 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 చాకల ఎల్లమ్మలాగా తను ఒక పోరాట శక్తిలాగా, మరి ఆదిశక్తిలాగా కాళికా అవతారం ఎత్తి కొట్టాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కకు మద్దతు చెప్దామని చెప్పేసి, అక్క మేమందరం కూడా మీ తమ్ముళ్ళుగా, మీ అన్నలుగా అందరూ కూడా మేమందరం కూడా ముందుకు పడతాం, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఆడబిడ్డలే కాదు, మా మగ పిల్లలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు ముందుకే వెళ్ళండి, వెనక్కి వచ్చే ముచ్చట్లేదు, మనం పోరాటం ఆపే ముచ్చట్లేదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కవితక్క. సందీప్ భాయ్.